ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మహాదేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. రండి, తలలు వంచండి, దైవ వర్తమానం కొరకు ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ మంచి దినము కొరకై మీకు వందనాలు. ఈ దినమందు నీ పాదాలు ఎదుట చేరి నేను స్తుతిస్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండండి. నీ సన్నిధికి వచ్చి నీ మాటలు వినటానికి తమ మనసులను సిద్ధపరచుకున్న మీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వాక్యములో నుండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము మనుషుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సమాధానము అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13, 14 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండి అని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం మేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవురి వంటి వారే. ప్రభునందు ప్రియులరా, ఈ యాకోబు యొక్క పత్రికలో భక్తుడైనటువంటి యాకోబు గారి ద్వారా దేవుడు ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. మనుషుని యొక్క ఆలోచన 13వ వచనములో మనకి కనబడుతుంది. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండి అని మనుషులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారంట. ఇది మనుషుని యొక్క ఆలోచన. ప్రియులారా, పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందంటే, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు అని దేవుడు వెంటనే మానవాడికి సమాధానం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ లోకముని మనం ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలియదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటుడక మానవాడు అల్పజీవి. మానవాడి గురించి బైబిల్ గ్రంథములో మనం చూసినప్పుడు ఏమని వ్రాయబడిందంటే, ఈ భాగములో మానవాడి యొక్క ఆలోచన, నేను ఏ ప్రాంతానికైనా వెళ్ళి ఏ పట్టణానికైనా వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించాలి అని మనుషుని యొక్క ఆలోచన. వ్యాపారం చేసుకోవటములో తప్పేమీ లేదు, కష్టపడుకోవటములో తప్పేమీ లేదు, ఉద్యోగం చేయటం సంపాదించుకోవటములో తప్పేమీ లేదు. కానీ మనుషుని యొక్క ఆలోచనకి దేవుని యొక్క ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా మనం చూస్తాం ఈ భాగములో. ప్రియులారా, మనుషుడు దేవునికి దూరమై, మనుషుడు దేవుణ్ణి పక్కన పెట్టి నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను ఏదో సంపాదిస్తాను అని చెప్పుకోవటం అనేటువంటిది అది దైవ సృష్టికి వ్యతిరేకమైన ఆలోచనలుగా మనము ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. మనుషులు అనుకుంటున్నారు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి నేను వ్యాపారం చేసి లాభము సంపాదిస్తాను అని చెప్పి. అయితే ఒక ప్రశ్న, నీవు కష్టపడే కష్టంలో, నువ్వు వెళుతున్న మార్గములో, నువ్వు తీసుకున్న నిర్ణయములో దేవుడు ఉండాలి, దేవుని చిత్తం ఉండాలి. అలా లేకుండా
నువ్వు ఏది చేసినా దానివల్ల ఫలితం ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం గుర్తించవచ్చు. ప్రియులారా, కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథములో యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు దక్షిణ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి. అహాజ్యా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, అతడు ఉత్తర రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న వ్యక్తి. యెహోషాపాతు యెరూషలేమును కేంద్రముగా చేసుకుని యోధా గోత్రాన్ని, బెన్యామీను గోత్రాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. అహాజ్యా అనేటువంటి రాజు సోమరనిక పట్టణాన్ని రాజధానిగా చేసుకుని 10 గోత్రాల వారిని పరిపాలన చేస్తా ఉన్నాడు. యెహోషాపాతు అనే వ్యక్తి భక్తి కలిగిన వాడు, దేవుని మాటకి లోబడేవాడు, దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తి. అహాజ్యా అనేటువంటి వ్యక్తి దుర్మార్గుడు, దేవునికి లోబడడు, దేవుని మాట వినడు, అన్ని దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలే చేస్తాడు, దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తాడు. ఒక వ్యక్తి దేవునిలో ఉంటే మరొక వ్యక్తి దేవునికి బయట ఉన్నాడు. యెహోషాపాతు ఒకరోజు అహాజ్యా అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మనమిద్దరం స్నేహం చేద్దాం, మన ఇద్దరం కూడా కలిసి ఒక వ్యాపారం మొదలు పెడదాము అని చెప్పి వెళ్ళి మాట్లాడతాడండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తించండి. యెహోషాపాతు ఇప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, నేను ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, ఇది నీ చిత్తమా కాదా? నేను ఒకవేళ చేస్తే దీనివల్ల నాకు ప్రయోజనం ఉందా లేదా అని దేవుణ్ణి అడగాలి. కానీ యెహోషాపాతు దేవుణ్ణి అడగకుండా ఒక భక్తిహీనుడి దగ్గరికి వెళ్ళి దేవునికి విరోధమైనటువంటి పనులు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతడు స్నేహాన్ని ఎంచుకుని ఈ యెహోషాపాతు అహాజ్యతో స్నేహం చేసి వారు ఓపీరు, బంగారము ఇవన్నీ కూడా మరి వేరే ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి వ్యాపారం చేయటానికి, వాడలు కట్టడానికి ఇద్దరు కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరు కూడా కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ భాగాన్ని మనము పరిశుద్ధ లేఖనములో మనము చూస్తామండి. చూద్దాం దైవ లేఖనములోనికి మనం వెళ్ళి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనము నుండి దేవుని వాక్యాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందామండి. ఇది అయిన తరువాత యోధా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహాజ్యతో స్నేహము చేసెను. ప్రియ స్నేహితుడా, వాక్యము ద్వారా మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఆలోచన ఏంటి? నీ తీర్మానం ఏంటి? నీ స్నేహము ఎవరితో? భక్తులతోనా, భక్తిహీనులతోనా? మేలుకరమైన సహవాసమా, కీడు చేసే సహవాసమా? ఒక్కసారి ఆలోచించు. భక్తి కలిగిన యెహోషాపాతు అంట మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించినటువంటి అహాజ్యతో అతడు వెళ్ళి స్నేహము అతడు ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట చూస్తున్నాం. ఆ తర్వాత మనం 36వ వచనము 37వ వచనం మనం చూస్తే, తర్షీషునకు పోదగిన వాడలను చేయింపవలని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా, వారు ఇద్దరు కూడా కలిసి వాడలను తయారు చేసి వ్యాపారం చేద్దామని చెప్పి వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారండి. గమనించండి, వాళ్ళిద్దరూ కూడా కలిసి ఈ నిర్ణయానికి వచ్చారు. దేవుని సన్నిధికి రాలా. ఇది మనుష్యుని యొక్క ఆలోచన, మనుష్యుని యొక్క తీర్మానము. ఈరోజు అనేక మంది తమ సొంత నిర్ణయాల ద్వారా
తమ సొంత ఆలోచనల ద్వారా కొన్ని పనులు చేయటం ప్రారంభించి, కొన్ని వ్యాపారాలు చేయటం ప్రారంభించి, కొన్ని స్థలాలకు వెళ్ళి నష్టపోయి నిందంతా తీసుకెళ్ళి దేవుడి మీద వేస్తున్న వాళ్ళు చాలామంది క్రైస్తవుల్లో ఉన్నారు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, బైబిల్ గ్రంథములో 3 మాటలు జ్ఞాపం చేస్తాను నేను. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, తొందరపడి ప్రయాణం చెయ్యొద్దు, తొందరపడి మాట్లాడొద్దు. ఈ 3 మన ఆత్మీయ జీవితానికి, మన యొక్క భక్తి జీవితానికి, అలాగే మన ఆర్థిక పరిస్థితుల మీద ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నాడు యెహోషాపాతు. చాలామంది దేవుణ్ణి అడగరు, లేదా దేవుని యొక్క సేవకులను కూడా అడగరు. చాలామంది వారంతట వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకుని వెళతా ఉంటారు. ఇప్పుడు యెహోషాపాతు ఆయనే దుర్మార్గముగా ప్రవర్తించిన అహజ్యతో స్నేహం చేసి వాడలను తయారు చేయాలని చెప్పి అతడు ప్రారంభించినప్పుడు 37వ వచనములో, అప్పుడు మారేషవాడును దోదావాహు కుమారుడగు ఎలియాజరు, నీవు అహాజ్యతో స్నేహము చేసుకుంటివి గనక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ వాడలు తర్షీషునకు వెళ్ళ జాలకుండా బద్దలైపోయెను. గమనించారా? ఈ వాడలో నన్ను ప్రభువా చేయమంటావా వద్దా, వ్యాపారం మొదలు పెట్టమంటావా వద్దా అని దేవుణ్ణి అడగకుండా యెహోషాపాతు తొందరపడి సొంత నిర్ణయం తీసుకుని మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన వ్యక్తితో స్నేహం చేసి దేవునికి విరోధంగా చేయటం వలన ప్రవక్తను పంపించి దేవుడు మాట్లాడించాడు. ఇదిగో నీవు చేస్తున్నటువంటి ఈ పని దేవుడు భంగం చేయబోతున్నాడు, నీ పనులను దేవుడు భంగం చేయబోతున్నాడు, దేవుని ఇదిగో సమాధానం ఇది అని వచ్చి చెప్పాడండి. ఆగలా, మొదలు పెట్టేశాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. మచిలీపట్నంలో మాకు మచిలీపట్నంలో మలకాపట్నం రైల్వే స్టేషన్ దగ్గర చర్చోగాడి యొక్క పులిగాస్పల్లి యొక్క సహవాసము ద్వారా ఒక చర్చి ఉంది. ఎప్పుడో దరిదాపుగా 1964లో అక్కడ స్థాపించబడింది. దైవజనులు కేరళ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి దైవజనులు సిటీ జోసెఫ్ గారు అనే దైవజనులు అక్కడ అద్భుతమైన పరిచర్య చేశారు. ఆ తర్వాత ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత దైవజనులు కటకం సత్యబాబు గారు అని చెప్పి ఒక దైవజనులు అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ సంఘములో ఒక కుటుంబం ఉంది. కుటుంబం ఉన్నప్పుడు తల్లి మంచి ప్రార్థనా పర్రాలు, కుమారుడు వచ్చి, అమ్మా నేను ఒక బోటు నేను చేపించబోతున్నాను, కొన్ని లక్షల రూపాయలు అవుతాయి, దానికి నేను అప్పు చేస్తాను, చేసి నేను ఈ పని ప్రారంభిస్తాను అన్నప్పుడు తల్లి మంచి ప్రార్థనా పర్రాలు తల్లి చెప్పింది, అయ్యా నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా, ప్రభు ఈ యొక్క బోటు మీరు కట్టించుకోండి అని దేవుడు చెప్తే నువ్వు ప్రారంభిద్దు కానీ, దేవుడు గనక వద్దు అని చెప్తే ఆపెద్ద కానీ అని చెప్పి ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆ తల్లితో మాట్లాడిన మాట ఏంటనంటే, అమ్మా ఈ బోటు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీ కుమారుడు కడతానంటున్నాడు, వద్దు, దీనివల్ల నీ కుమారుడు నష్టపోతాడు అని దేవుడు ఆ తల్లిగారితో మాట్లాడారండి. ఆ తల్లి పేరు మేరీ, తన కుమారుడి పేరు గోపాలరావు. కుమారుడు దేవుడు తల్లి ద్వారా చెప్పిన మాట పక్కన పెట్టి, ఇదంతా నాకు అనవసరం, నాకొద్దు, నేను కడతాను, నేను ఈ బోటు ప్రారంభిస్తాను అని చెప్పి తల్లికి ఆ మాట చెప్పి వెళ్ళి పని ప్రారంభించాడు. ప్రారంభిస్తున్నప్పుడు దేవుడు మళ్ళీ తల్లితో మాట్లాడుతున్నాడు, ఈ పని
నీ కుమారుడు ప్రారంభిస్తున్నాడు, దానివల్ల నష్టం కలుగుతుంది, వద్దు అని చెప్పి ఆగలేదండి. ప్రారంభించినప్పుడు కొన్ని ఆటంకాలు వస్తూ ఉన్నాయి. తల్లి చెప్తుంది, తల్లిని అంటున్నాడు, ఏంటి ఈ నస ఏంటి ఇంట్లో, నేను ఒక మంచి పని చేస్తా అంటే సహకరించడానికి బదులు యేసు ప్రభువు వారు చెప్పాడు ఈ బోటు కట్టొద్దు అని చెప్పి అని చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాడు. అయిపోయింది, బోటు తయారైపోయింది, కొన్ని లక్షల రూపాయలు కట్టారండి, ఖర్చు పెట్టాడు. తయారైపోయింది, ఇక సముద్రంలోకి వెళ్ళాలి. సముద్రంలోకి వెళ్ళే రోజు ఆ బోటు ప్రారంభం ఓపెనింగ్ రోజు నేనే సముద్రంలోకి వెళతానని చెప్పి ఆ బోట్ వేసుకుని కొంతమందిని తీసుకుని వెళ్ళాడు. ఏదైతే దేవుడు తల్లితో ప్రారంభం నుంచి మాట్లాడుకుంటూ వచ్చాడో ఆ మాటలన్నీ పక్కన పెట్టేశాడు. వెళ్ళారు, 3 రోజులకి సరిపోయే ఆహారాలు పట్టుకుని వెళ్ళారు సముద్రంలోకి. వెళ్ళగానే సముద్రంలో బోటు ఇంజిన్ ఆగిపోయింది, కొత్త ఇంజిన్ అండి, ఆగిపోయింది. సముద్రములో ఏదైనా ఒకవేళ ప్రమాదం జరుగుతున్నట్లుగా ఉంటే ఒక జెండా ఎగరేస్తే ఎంతటి మాట్లాడని వ్యక్తి అయినా సరే ఆ జెండా ఎగరేసినప్పుడు ఏదో ప్రమాదం వీళ్ళకి జరిగింది అని చెప్పి వెంటనే వస్తారంట బోటు దగ్గరికి. ఆయన జెండా ఎగరేశారు సముద్రములో, పక్క నుంచే బోట్లు వెళ్ళిపోతున్నాయి కానీ ఎవ్వరూ రావట్లా. బోటు లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇలా జరుగుతూ ఉండగా వీళ్ళు తీసుకెళ్ళిన ఆహారం 3 రోజులే. జెండా వేశారు, ఎవరు రావట్లా, కేకలు పెడుతున్నారు, పక్క నుంచి వెళ్ళిపోతున్నారు, ఎవరు రావట్లా. దేవునికి వ్యతిరేకంగా ఇదిగో బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం ఏం చదివాం, దేవుడు నీ పనులను భంగము చేయబోతున్నాడు, నీ ఆలోచన వేరు అని దేవుడు మాట్లాడించాడు. సరి చేసుకోవాలా ఇల్లా. ఇప్పుడు వ్యక్తి కూడా వెళ్ళిన తర్వాత ఆ బోటు లంగారు తీసి ఉన్నప్పుడు ఆ బోటు యమా స్పీడ్గా వెళ్ళిపోతుందంట సముద్రంలో. 5-6 రోజులు అయిపోయినాయి, తాగటానికి నీళ్ళు లేవిక. ఆ ఉన్నాయే ఆ 3 రోజులు తెచ్చుకున్నాయే 4-5 రోజులు వాడారు, అయిపోయింది. ఈ లోపల బోటు కనిపించట్లా, 10 రోజులు అయిపోయినాయి. తల్లి ప్రార్థనలో ఇక్కడ ఉంది, దేవుడు చూపిస్తున్నాడు. వాళ్ళు ప్రమాదములో చిక్కుకున్నారు, అయినను నేను కాపాడుతానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోపల ఇంకా ప్రభుత్వానికి తెలియచేశారు, వెళ్ళారు, ఆ బోటును వెతకటానికి వెళ్ళారు, ఎవరికి దొరకట్లేదు. 10 రోజులైంది, 20 రోజులైంది, ఇంకా ఆహారము లేదు. అయితే అప్పుడు గుర్తుకొచ్చింది ఏ మాట, ప్రభు నా తల్లితో చెప్పిన మాట నేను వినలేదు, దేవుని మాటను నేను ధిక్కరించాను, నా తల్లి ద్వారా చెప్పిన మాటను నేను పాటించలేదు, నాకు నీ నష్టం జరిగిందని చెప్పి. ప్రియులారా, ఏడుస్తా చేతుల పైకెత్తి ఆ సముద్రములో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా తల్లిని నువ్వు ప్రేరేపించి మాట్లాడితే నేను లోబడలేదయ్యా, నీకు వ్యతిరేకంగా నేను జీవించాను స్వామి. ఇదిగో ఈ సముద్రములు ఇప్పుడు 4 రోజులైపోయినాయి, తినటానికి ఆహారము లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే చేతులెత్తి ఆ భయంకరమైన వెండ టైములో ఒక మేఘం వచ్చి వర్షం పడేదంటండి. ఆ నీళ్లు వస్త్రాలు పట్టి అక్కడ డబ్బాల్లోకి పిండి పట్టుకునేవాళ్ళంట. చిన్న వల్లేస్తే చేపలు తాబేళ్ళు వస్తే వాటిని పట్టుకుని ఆ పచ్చివే ప్రార్థన చేసుకుని మిగతా వాళ్ళకి తినమనిచ్చేవాళ్ళంట. ఆ విధంగా సముద్రములో వాళ్ళు ఎన్ని రోజులున్నారు అంటే 70 రోజులు ఉన్నారండి. 70 రోజులు సముద్రములు ఉంటే ఇక్కడ చుట్టాలందరూ ఇక ప్రభుత్వం కూడా ఇక మాకు కనిపించట్లేదని చెప్పి తెలియచేస్తున్నప్పుడు చనిపోయారని చెప్పి ఏం చేశారంటే ఇక్కడ హిందూ ప్రకారంగా కొంతమందికి చిన్న కర్మ పెద్ద కర్మ అన్ని చేసేశారు. ఈమె మేరీ అనే తల్లి ప్రార్థనలో ఉండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో వాళ్ళు బ్రతికే ఉన్నారు, తిరిగి వస్తారని అంటే ఈవిడికి మెంట్లో చేసుకుని ఇక ఈమెకి మెంట్లెక్కి ఇలా మాట్లాడుతుంది, ఇన్ని రోజులైంది దేవుడికి చూపిస్తున్నాడంట అని చెప్పి అందరూ
ఆమెని హేళన చేయటం ప్రారంభిస్తా ఉన్నారు. ఇలా జరుగుతూ ఉండగా వారిలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ విషయాన్ని దేవుడికి బయలుపరుస్తున్నాడు. ఇదిగో ఒకే ఒక వ్యక్తి చనిపోయారు. వీళ్ళందరికీ ఆడవాళ్ళకి మనకి హైందవ ప్రకారంగా చేయవలసిన కార్యక్రమాలు చేసేసి ఆడవాళ్ళకి ఆ తాళ్ళు కూడా తీసేసి ఈ తెల్లటి చీరలు కట్టేశారు. ఇలా జరిగిన తర్వాత ఈమె చెప్తుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీరు ఆ పని చేయొద్దు అని చెప్పి. ఇలా జరుగుతూ వస్తూ ఉండగా 70 రోజులకి అదే బోటు శ్రీలంక వెళ్ళి చేరిందండి. కరెక్ట్గా అదే టైంలో మన దేశ ప్రధాని ఎవరంటే మన తెలుగువాడైనటువంటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వం నుంచి వాళ్ళని శ్రీలంక నుంచి మన దేశానికి తీసుకొచ్చారు. సహోదరి సహోదరుడా, మనుష్యుని ఆలోచన వేరు, గుర్తుపెట్టుకోండి. దేవుని సమాధానం ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు యెహోషాపాతుతో దేవుడు మాట్లాడిచ్చాడు. నీ పనులను దేవుడు భంగం చేస్తున్నాడు, నువ్వు ఆపేమంటే ఆపలా, కట్టేశాడు. చూడండి దేవుని యొక్క వాక్యం చూస్తే, ఆ వాడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బ్రద్దలైపోయెను అనే మాట మనం చూస్తున్నాం. మరొక విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. లోకాసు వార్త 12వ అధ్యాయములో మనము ఒక సన్నివేశాన్ని చూద్దామండి. ఒక ధనవంతుడు చెప్తున్న మాట 16వ వచనం నుంచి చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి యవనవగునని అతనితో చెప్పాను. ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక ఆయనకంట పంట బాగా పండిందంట. కొట్లల్లో వాటిని కూర్చుకుని ఇంట్లోకి వచ్చి అంటున్నాడు, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరములు నీ కొరకు నేను సమకూర్చాను ఆహారము అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలంట? అనేక సంవత్సరములు. ఇప్పుడు దేవుని సమాధానం చూడండి, ఎర్రివాడా, అనేక సంవత్సరాలను అంటున్నావు, ఎర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు. గమనించారా? యాకోబు పత్రికలు ఏమన్నాడు? రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవం వేపాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా. మన జీవితం ఎలాంటిదంటే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము అన్నాడు. 1వ అధ్యాయము 10వ వచనములో అంటాడు, ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. 11వ వచనం, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. గమనించారా? ఏ పాటి వారం అండి? ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమే. గత 10 రోజుల క్రితం చెన్నైలో ఒక డాక్టర్ గారు, పేరుగాంచిన ఒక డాక్టర్ గారు, ఏమండి, హార్ట్కి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ గారు డ్యూటీలోనే ఉండి తనకే గుండె నొప్పి వచ్చి కుప్ప కూలిపోతే అక్కడున్న డాక్టర్లు తన ప్రాణాన్ని కాపాడలేకపోయారు. ఎంతో మందికి ప్రాణం పోసినటువంటి వ్యక్తి, ఎంతో మందికి ఆపరేషన్ చేసి గుండెలను అమర్చిన వ్యక్తి ఈరోజు తన యొక్క గుండెను తానే కాపాడుకోలేకపోయాడు. ఏ పాటి వారవండి మనం? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సమాధానము. రేపేమి సంభవించునో నీకు తెలియదు. సహోదరుడా, సహోదరుడా, సహోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే
నీవు దేవుని నమ్ముకొని, నువ్వు దేవుని కలిగి ఉండి, నువ్వు దేవుని కొరకు జీవించవలసిన రోజులు ఇవి. నీ ఇష్టానుసారంగా జీవించి, నీ ఇష్టానుసారంగా మాట్లాడి, నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి దేవుడు నీకు ఆయుష్ను ఇవ్వాల, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని కోసం బ్రతకాలని, నువ్వు దేవుని కోసం మంచి పనులు చేయాలని, సమాజానికి మేలు చేయాలని, ఇతరులకి నువ్వు సహాయం చేయాలని నిన్ను దేవుడు పుట్టించి దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతా గడ్డి పువ్వును పోలి ఉన్నది అని దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. ఇంకా పరిశుద్ధ లేఖనములు మనం చూస్తే 144వ కీర్తన 4వ వచనములో కూడా దావీదు భక్తుడు ఒక మాట చెప్తాడండి. 144వ కీర్తన 4వ వచనములో ఒక మాట చూద్దాం. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారు దినములు దాటిపోవు నీడవలేనున్నవి. గమనించారా? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారు దినములు దాటిపోవు నీడవలేనున్నవి. ఏ పాట వారు అండి మనం. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, కొంత చేపు కనబడంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. బ్రతుకుండి ప్రభు చిత్త ప్రకారంగా బ్రతుకుంటే, ప్రభువా నేను ఈ పని చేస్తానని చెప్పాలంట. అంతే తప్ప మన కాలగతులు దేవుని వశములో ఉన్నాయి గనక దేవుణ్ణి నమ్ముకుని దేవుని కొరకు జీవిస్తూ దేవుడు చెప్పింది మనం చేద్దాం. అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మనుషుని యొక్క ఆలోచన వేరుగా ఉంది, నీ సమాధానము దానికి సూటిగా ఉంది. ప్రభువా, మేము బ్రతికి ఉన్నాము అంటే కేవలము నీ కృప, ఆరోగ్యంగా ఉన్నాము అంటే కేవలము నీ కృప, మేము ఒక మంచి స్థితిలో ఉన్నాము అంటే అది కేవలము నీ కృప. దీనిని మరచి మా ఇష్టానుసారంగా మాట్లాడుతూ మేము గొప్పవాళ్ళము అనేటువంటి భావముతో బ్రతుకుతున్న ఈ మానవ జాతి అంతటితో ఈరోజు మీరు మాట్లాడుతున్న ఈ మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, మేము నీ సన్నిధానములో నీ కొరకు బ్రతకటానికి సహాయం చేయండి. ఇంతవరకు తోడుగా ఉన్నావు, ఇంకనూ మాకు తోడుగా ఉండండి. మేము నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతు నొంది తిరిగి లేచిన వాని కోసమే బ్రతకాలని మీరు చెప్తున్నారు. ఈనాడు నీ దగ్గరికి రావటానికి టైం లేదని చెప్పి అనేక మంది నీకు దూరం అవుతున్న వాళ్ళు ఉన్నారు. వారితో నువ్వు మాట్లాడేందుకే వందనాలు. వారి జీవితాలు సరి చేసుకుని ఎద్దుకు రావడానికి సహాయం చేయి. అందరినీ కాపాడమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. యెహోవా నా ఆశ్రయ దుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము కూడి ఉన్న మనకు, ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, మన రాష్ట్రానికి, మన దేశానికి, మన కుటుంబాలకి తోడయుండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.